నెక్స్ట్ వన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ టు స్టడీ పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ ఒక స్పెసిఫిక్ అంశము కాబట్టి థిమాటిక్ మ్యాప్. ఏ మ్యాప్ అది? థిమాటిక్ మ్యాప్. ఆ థిమాటిక్ మ్యాప్లో మళ్ళీ స్పెషల్ అంటే పాపులేషన్ మ్యాప్. థిమాటిక్ మ్యాప్లో మళ్ళీ స్పెషల్ అంటే పాపులేషన్ మ్యాప్. ఇది ఇండియాకి సంబంధించిన పాపులేషన్ డెన్సిటీకి సంబంధించిన అంశాన్ని మనకి ఇక్కడ చూసినాం చూడండి. ఇక్కడ మనకు పాపులేషన్కి సంబంధించిన డెన్సిటీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని కనుక తీసుకున్నాం అనుకోండి, 400 టు ఎంత ఉన్నది? 4899 పర్సన్స్ పర్ కిలోమీటర్ స్క్వేర్. 1 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంతమంది ఉన్నారో అనేది ఈ యొక్క ప్రాంతం లోపల చూపెడుతుంది. ఈ గ్రీనరీ ఏదైతే ఉందో, గ్రీన్ ప్రాంతం లోపల ఎక్కడైతే గ్రీన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం లోపల చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారనేది అర్థము. నెక్స్ట్ వన్, వాట్ కలర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు షో వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ను చూపెట్టడం కోసము మ్యాప్ని గీసేటప్పుడు వాటర్ బాడీ ఉండే ప్రాంతం లోపల ఏ కలర్ని మనం యూజ్ చేయాలి? ఏ కలర్ని యూజ్ చేస్తారు? సో ఇదంతా కూడా వాటర్ బాడీస్, సముద్రాలకు సంబంధించింది కాబట్టి ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు షో ద వాటర్ బాడీస్ ఇన్ ఏ మ్యాప్ we should use which color? Blue color. We should use what? Blue color. Next one, what is the color? Which color is used to show mountains? మౌంటైన్స్ ఏ కలర్లో చూపెడతాము? బ్రౌన్ కలర్ లోపల మనకు చూపెట్టడం జరుగుతుంది. బ్రౌన్ కలర్.